15వ అధ్యాయము 9 నుండి 17 వచనాలు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించితిని, మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉండరు. నా ఆనందము మీ యందు ఉండవలననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను ప్రేమించినట్లునే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల వరకు తన ప్రాణము తారపోయేవాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవరినో లేడు. నేను ఆజ్ఞాపించిన వారిని పాటించినచో మీరు నా స్నేహితులగుదురు. తన యజమానుడు ఏమి చేయనో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులని పిలిచెదను. ఏలయనా నేను నా తండ్రి వలన వినిదంతయు మీకు విశుద్ధపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్మల్ని ఎన్నుకొన్నాను. మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలములను నిలిచి ఉండుటకును మిమ్మల్ని నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలెనని ఈ విషయములు మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పోయిన వారం ఏం ధ్యానం చేసాం? యేసు ప్రభు ఏమన్నారు? నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లి. అంతకు ముందు వారు ఏం చేస్తే ఏం బోధించారు? నేను మంచి కాపరిని. ఈ వారము ప్రభు మనకి తెలియజేస్తున్నటువంటి అంశము ఉండదు. నేను నిజమైనటువంటి స్నేహితుడను. ఏంటన్నది? స్నేహితుడను. దేవుడు కాదంట, ఎవరైనా స్నేహితుడని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తుంది. నేను నిజమైనటువంటి స్నేహితుడను. స్నేహితులు చాలా మంది ఉంటారు, ఫ్రెండ్స్. వాళ్ళందరిలో కల్లా నిజమైనటువంటి స్నేహితుడు నేనని ప్రభు ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఉన్నారా? ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారా? ముసలాళ్ళకి ముసలాళ్ళు, పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు, నడివయసులు పిల్లలకి పిల్లలు, యవనస్తులకి యవనస్తులు. ఫ్రెండ్స్ ఉన్నారా? ఉండరా? అంటారు. ఒక చిన్న పిల్లవాడు, ఒక ముసలాడు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటారా? మాట్లాడతారు. ఇద్దరు ముసలాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. సాయంత్రం అయ్యేసరికి కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. ఫ్రెండ్స్, మీకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ లేనటువంటి వారు ఎవరు కూడా ఉండరు. ఫ్రెండ్స్ లేనటువంటి వారు ఎవరు కూడా ఉండరని వాక్యం మనకి తెలియజేస్తుంది. లోకము తీరు చూసుకున్న ఫ్రెండ్స్ అనేటువంటి వారు ఉంటారు. కాబట్టి మన జీవితంలో అనేక మంది ఫ్రెండ్స్ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు. స్నేహము చేయనటువంటి వారు ఎవరు కూడా ఉండరు. ఇది ఈ చిన్న పిల్లలకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి ఆ పిల్ల వయసులో వాళ్ళ పిల్ల ఆడుతుంది. ఆ భాష కానీ అవి కానీ ఆ పిల్లకి వాళ్ళకి అర్థమవుతుంది. అవునా? కాబట్టి కొంతమంది ఎక్కడికి వెళ్ళినా వెంటనే స్నేహితులు అయిపోతూ ఉంటారు, కలిసిపోతారు. ఈ స్నేహం అనేది ఎలా ఏర్పడుతుంది? స్నేహం అనేది ఎలా ఏర్పడుతుంది? ఇద్దరు స్నేహితులుగా ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు. స్నేహం మనం చూసినాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ రా అంటాం. ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? వాడి యొక్క అభిరుచులను బట్టి, వారి యొక్క అలవాట్లను బట్టి వాడు స్నేహితులు అవుతారు. ఒక తాగుబోతున్నాడు అనుకోండి, వాడు ఫ్రెండ్ ఎవడై ఉంటాడు? తాగిపోతాడే ఉంటాడు. వాళ్ళిద్దరు కలిసి తిరుగుతూ ఉంటారు. అర్థమైందా? కాబట్టి మాట తీరును బట్టి కొంతమంది ఏం చేస్తారంటే చదువుగా కొంతమందిని ఫ్రెండ్స్గా కలిపేసుకుంటారు, ఫ్రెండ్స్ అయిపోతారు. కొంతమంది
తన ఇష్టాలను బట్టి అవతల వ్యక్తి మనతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఆ వ్యక్తి మనకు నచ్చాలి. నచ్చితే ఆ వ్యక్తితో మనం ఫ్రెండ్షిప్ చేస్తాం. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని బట్టి చూస్తే కొంతమంది చక్కగా ఇతరులతో ఆప్యాయంగా మాట్లాడి ఫ్రెండ్షిప్ చేసేస్తారు. ఇతను చాలా మంచి వ్యక్తి అని ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. అయితే వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. శిలాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే స్నేహాన్ని గురించి, నిజమైనటువంటి స్నేహితుని గురించి వాక్యాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. శిలాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. మృదు భాషల వలన చాలా మంది స్నేహితులు, మంచి మాట తీరు వలన మనకి స్నేహితులు ఎక్కువ మంది వస్తారు. నువ్వు సరిగ్గా మాట్లాడలేదనుకో, లేదా మాట తీరు బాగలేదనుకో, నీకు ఫ్రెండ్స్ ఉంటారా? ఉండు. కాబట్టి మృదువైనటువంటి భాషతో నువ్వు మాట్లాడినప్పుడు నీకు మంచి స్నేహితులు ఉంటారు. నీ ఇంట్లో అయినా సరే నిన్ను ఎక్కువగా ఇష్టపడాలి అంటే నీ భాష ఎలా ఉండాలి? మృదువైనటువంటి భాషగా ఉండాలి. ఇతరులకు నచ్చేటువంటి భాషగా ఉండాలి. ఇతరుని బాధ పెట్టేటువంటి భాష కాకూడదు అన్నమాట. వాక్యం మనకు చక్కగా తెలియజేస్తా ఉంది. కాబట్టి మన దగ్గర ఐశ్వర్యం ఉన్నప్పుడు మనకి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. మన దగ్గర డబ్బు ఉందనుకోండి, బాగా ఊరంతా స్నేహితులే, చుట్టాలందరూ స్నేహితులే, బంధువులు ఎక్కువ పెరిగిపోతూ ఉంటారు. దేన్ని బట్టి వస్తున్నారు వాళ్ళందరూ? ధనం బట్టి. నీ దగ్గర డబ్బు అయిపోయింది అనుకోండి, సమస్తం కోల్పోయామనుకోండి, లేదా మనమే ఇబ్బందుల్లో కష్టాల్లోకి వెళ్ళిపోయామనుకోండి, ఏమైపోతారు వీళ్ళందరూ? స్నేహితులు ఎవరు కూడా రారు. ఇది నిజమైన స్నేహమా? నిజమైన స్నేహమా? బైబిల్ గ్రంథం చక్కగా మనకి తెలియజేస్తా ఉంది. ఇది నిజమైన స్నేహము కాదు. స్నేహితులు అనేక మంది ఉన్నారు. నీ స్నేహితులందరినీ ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీకు ఎవరెవరు స్నేహితులు ఉన్నారు? ఎలాంటి వాళ్ళు? ఎంతకాలం నీతో ఉన్నారు? ఏ మనస్పర్ధ వచ్చి నీతో విడిపోయారు? స్నేహితుల్ని జ్ఞాపకం చేసుకోవాలని అవసరం కూడా ఈరోజు ఉంది. ప్రభు చెప్తున్నాడు, ఈ లోకంలో నువ్వు స్నేహితులు ఏర్పాటు చేసుకున్నావే వాళ్ళలాగా కాదు, నేను నిజమైనటువంటి స్నేహితుడిని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. యోబు గారిని తీసుకోండి. యోబు ఎంత ఆస్తిపరుడండి? 5,000 గొర్రెలు, 7,000 ఒంటెలు, బలగము, అంత ఆస్తిపరుడుగా ఉన్నాడు. ఆయనకి అనేక మంది స్నేహితులు ఉన్నారట. కానీ అతనికి చివరికి ఏం జరిగింది? దేవుని యొక్క పరీక్షకు గురి అయినప్పుడు సమస్తాన్ని కోల్పోయాడు. బర్రెలు పోయినాయి, మేకలు పోయినాయి, స్నేహితులు అందరూ పోయారు. చివరికి తన భార్య కూడా ఒంటరి వాడైపోయాడు. ఏమైపోయారు స్నేహితులందరూ? ఏమైపోయారు? ఎప్పుడైతే నీకు దగ్గర ధనము ఉండదో, ఆస్తులు అంతస్తులు ఉండవో, ఆ స్నేహితులందరూ అక్కడ ఏమైపోతారు? వెళ్ళిపోతారు. నీ దగ్గర ఎవరు కూడా ఉండరు. అందుకనే ప్రభు తెలియజేస్తున్నాడు, ఈ లోక స్నేహములో నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను అలాంటి స్నేహితుడిని కాదు. ఎలాంటి స్నేహితుడు అంటే నేను నిజమైనటువంటి స్నేహితుడిని. వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కొంతమంది అవసరాన్ని బట్టి స్నేహం చేస్తారు. రేపు ఎన్ని అవతారాలు ఎప్పుడన్నా పని ఉందనుకోండి, ఈ రోజు నుంచే వాడితో స్నేహం చేయడం మొదలు పెడతారు. అవసరాల నిమిత్తమై స్నేహం చేస్తా ఉంటారు కొంతమంది. అవసరం తిరగానే తీసి పక్కన పెట్టేస్తారు. అది నిజమైనటువంటి స్నేహము కాదు అంటున్నారు. ఉదాహరణకు మనం బైబిల్ నుంచి తీసుకోవాలంటే తప్పిపోయినటువంటి కుమారుడు తీసుకుందాం. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి వద్ద ఉన్నప్పుడు ఆస్తిపరుడుగానే ఉన్నాడు. తండ్రితో పోట్లాడాడు. ఏమని పోట్లాడాడు? నా ఆస్తి నాకు ఇమ్మన్నాడు. అమ్మేశారు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేశారు? ఇప్పుడు వాడి దగ్గర చాలా ధనం ఉంది. బెల్లం చుట్టూ ఏగలు చేరినట్లుగా స్నేహితులందరూ కూడా వచ్చేసారు. ఇప్పుడు ఈ ధనంతో వాడు ఏం చేస్తున్నాడు? అనేక మంది స్నేహితులను పోగు చేసుకున్నాడు. అందరూ కూడా వాడి దగ్గరికి వస్తున్నారు. వీడి దగ్గర ధనం ఉంది, వెచ్చలబడి జీవితం, విశాలమైనటువంటి ఆ ప్రదేశాల్లో తిరుగుతూ ఉన్నాడు. వాడికి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారు. ప్రాణమా తాగుము, తినము, సుఖించు అన్నట్లుగా వాడు జీవిస్తూ ఉన్నాడు. ఎంతకాలం జీవించాడు? కొంతకాలం మాత్రమే జీవించాడు. ఈరోజు ఏమైపోయింది? ధనమంతా కూడా అయిపోయింది. చేతులు అప్పుడు ఏమైపోయారు? ఫ్రెండ్స్ అందరూ ఏమైపోయారు? స్నేహితులందరూ ఏమైపోయారు? వెళ్ళిపోయారు. ఎక్కడికి దిగజారిపోయాడు? చివరికి పందులు తినేటువంటి పొట్టు వరకు దిగజారిపోయాడు. కాబట్టి స్నేహితులు, వీరి చుట్టూ ఉన్నటువంటి స్నేహితులందరూ నిజమైనటువంటి స్నేహితులా? కాదు. అందుకనే ప్రభు ఈరోజు వాక్కు ద్వారా హెచ్చరిక చేస్తాడు. నేను నిజమైనటువంటి స్నేహితుడిని, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను. నాతో స్నేహం చేయండి, నాతో జత కట్టండి.
నేను దేవుడిగా కాక స్నేహితుడిగా మీతో ఉంటాను ఈ రోజు నుంచి అని ఈరోజు వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి యోబు జీవితాన్ని చూసుకున్నా, తప్పిపోయినటువంటి కుమారుడి జీవితాన్ని చూసుకున్నా, వాళ్ళిద్దరు కూడా స్నేహితులు అందరూ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ లోకంలో ఉన్న నీ స్నేహితులు ఎవరు? ఒకసారి ప్రశ్న వేసి, ఎలాంటి స్నేహితులు? లేదా నువ్వు కొంతమందితో స్నేహం చేస్తున్నావు కాబట్టి నీ స్నేహం ఎలాంటిది? బైబిల్ గ్రంథం ఈరోజు నీకు హృదయానికి హెచ్చరిక చేస్తా ఉంది. నీది ఎలాంటి స్నేహం? లేదా నీ స్నేహితులు ఎలాంటి వారు? అవసరాన్ని బట్టి స్నేహం చేస్తున్నారా, లేదా నిజమైనటువంటి స్నేహం చేస్తున్నావా అనేది ఈరోజు ప్రభు తన వాక్కు ద్వారా మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఉన్నారా? ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఏమమ్మా నీ ఫ్రెండ్స్ ఉన్నారా? పెద్దమ్మా నీకు ఉన్నారా ఫ్రెండ్స్? ఉంటారుగా. నీ ఫ్రెండ్ నీ ఫ్రెండే. నిజమైన ఫ్రెండా కాదో మనం గమనించాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. కాబట్టి వాక్యం మనకి హెచ్చరిక చేసేటప్పుడు స్నేహంలో మంచి చెడులు రెండు ఉంటాయి. మంచి స్నేహితుడు, చెడు స్నేహం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా? స్నేహితుని వలన ఏమన్నా లాభాలు ఉన్నాయా? ఉన్నాయా? ఏమన్నా మీ ఫ్రెండ్స్ ఉన్నారా? మీరు చెప్పండి. మీరు స్నేహం చేస్తున్నారు కదా, యేసు ప్రభు వాక్యం వెళ్తారా చెప్తా. మీరు ఫ్రెండ్స్తో స్నేహం చేస్తున్నారు కదా, మీ ఫ్రెండ్స్ స్నేహం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? లేదా నీ వలన మీ ఫ్రెండ్స్కి ఏమైనా ఉపయోగం ఉందా? స్నేహం వలన అనేకమైనటువంటి లాభాలు ఉంటాయి. అనేకమైనటువంటి లాభాలు కూడా ఉంటాయి. ఏంటి లాభాలు? నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, సంతోషం వచ్చినా నువ్వు ఆయనతోనే పంచుకుంటావు. అవునా? కొన్ని విషయాలు కొందరికి చెప్పలేము. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు కొన్ని చెప్పుకోలేనటువంటి విషయాలు నీకు ఉంటాయి. అమ్మకి చెప్పలేవు, నాన్నకి చెప్పలేవు, అత్తకి చెప్పలేవు, చెల్లికి చెప్పలేవు, ఎవరికి చెప్పలేవు. ఎవరికి చెప్పుకుంటావు? స్నేహితులకు మాత్రమే చెప్పుకుంటావు. లాభమా కదా? నీ మనసులో ఉన్నటువంటి బాధ ఏంటో, నువ్వు రహస్యాలేంటో అవి నీ స్నేహితులకు మాత్రమే నువ్వు చెప్పుకుంటావు. అందరికీ అవి చెప్పుకోలేవు. ఇంకా చూసినట్లయితే స్నేహంలో నువ్వు చాలా మంచి నేర్చుకోవచ్చు. స్నేహితుడా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నా నిజమైన స్నేహితుడా. నన్నెంతగానో ప్రేమించినావు, నా కోసమేమో మరణించినావు. నన్నెంతగానో ప్రేమించినావు, నా కోసమేమో మరణించినావు. మరవగలనా నీ స్నేహము, మరిసిన మాటగలనా? మరవగలనా నీ స్నేహము, మరిసిన మాటగలనా? స్నేహితుడా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా. స్నేహితుడు ప్రాణ స్నేహితుడట. మరి స్నేహితుడికి ఉన్నటువంటి ఆ లాభము చూసినట్టయితే మనము ఎక్కడా చెప్పుకోలేనటువంటి రహస్యాలను కూడా స్నేహితునికి చెప్పుకోవచ్చు. స్నేహితుని యొక్క ప్రభావము నీ మీద పడుతుంది. వాడు చెడ్డవాడైతే అవి నీకు అబ్బుతాయి. వాడు మంచివాడైతే 6 నెలలు సహవాసం చేస్తే ఏమవుతుందంట? ఈడు ఆడవడా, ఆడు ఏడు అవుతాడని మనకి నానుడి మననే ఉంది. కాబట్టి శిలాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, పరీక్షించి చూసిన పిదప మిత్రుడిగా స్నేహితుడిని ఎలా ఏర్పాటు చేసుకోవాలంట? నువ్వు చూసిన వెంటనే స్నేహితుడు అనకూడదు. రైల్లో ప్రయాణం చేస్తాం, ఆ సీట్లో కాసేపు కూర్చుంటాం, ఏదైనా మాటలు మాట్లాడుకుంటాం, వాడు కూడా ఫ్రెండ్ అయిపోతాడు. బస్సులో ప్రయాణం చేస్తాం, కాసేపు మాట్లాడుకుంటాం, వాడు ఫ్రెండ్ అయిపోతాడు. లేదా ఒక పుణ్యక్షేత్రానికి అవుట్పల్లి వెళ్తాం, కాసేపు వచ్చి ప్రార్థన చేస్తాం, ఏ ఊరమ్మ మీది? మీ ఊరమ్మ మాది. ఇట్లా మాట్లాడుకుంటా ఫోన్ నెంబర్ తీసుకుంటారు, ఫ్రెండ్ అయిపోతారు. వాట్సాప్లో ఫ్రెండ్స్ అయిపోతారు, ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ అయిపోతారు, రకరకాల ఫ్రెండ్స్ అయిపోతారు. వాక్యం ఏం చెప్తుంది?
వాక్యం చెబుతుంది, పరీక్షించి చూసిన పిదపని నువ్వు స్నేహితునిగా అంగీకరించాలి. ఎక్కువ మంది స్నేహితులు ఉంటే కూడా ప్రమాదమే. ఎక్కువ మంది స్నేహితులు ఉంటే కూడా ప్రమాదమే. రైల్లో కూడా మనకి స్నేహితులు ఉంటారు. రైలు ప్రయాణం ఇప్పుడు ఇక్కడ ఎక్కి మెడ్రాస్ దిగారనుకో, ఒక పక్క ఢిల్లీ వెళ్ళాలి, ఒక పక్కన రాత్రి మన పక్కనే కూర్చోండి, కొద్దిసేపట్లోనే స్నేహితులు అయిపోతా ఉంటారు. అర్థమైందా? వాళ్ళిద్దరు స్నేహితులుగా కూర్చున్నారు. అక్కడ కూర్చున్న తర్వాత ఎందుకో వీడు ఒకడు ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. ఆ మాటలు ఈ మాటలు ఎన్ని చెప్తున్నాడు, వీడు చక్కగా వింటున్నాడు. వీడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మంచి స్నేహితుడు కదా వీడు. వీడు ఏమంటున్నాడంటే, ఏంటి వీడు నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి అరటపడుతూ ఉన్నాడు, ఆ మాటలు ఈ మాటలు కలుపుతున్నాడు, లోతుగా మాట్లాడుతూ ఉన్నాడు, కాబట్టి నాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నాడు. ఎందుకైనా మంచిది వీడిని పరీక్ష చేయాలి, పరీక్షించాలి. అదే చెప్తుంది వాక్యం. పరీక్షించిన పెద్దపే స్నేహం చేయమంటున్నాడు. పరీక్షించాడు, 1 గంట కనిపెట్టాడు. వీడు స్నేహానికి సరిపోతాడా, లేకపోతే ఏంటి పరిస్థితిని ఆలోచిస్తే ఏం జరుగుతుందంటే, వీడు ఏం చేస్తున్నాడంటే పడుకున్నారు. ట్రైన్లో ప్రయాణం చేస్తా పడుకున్నారు. పడుకున్నప్పుడు వీడు నిద్రపోయినట్టు నటిస్తూ ఉన్నాడు. వీడు ఏం చేస్తాడు, కూర్చుని వాడి దగ్గర కూర్చుని వీడు ఎప్పుడు నిద్రపోతాడా వీడి యొక్క పర్సుని కొట్టేద్దామని చూస్తున్నాడు. వీడు వాలకాన్ని బట్టి వీడు గమనించాడు. గమనించిన తర్వాత ఈ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడంటే దిండేసుకుని పడుకున్నాడు. వీడు ఇటు పక్క పడుకున్నాడు. వీడు ఎప్పుడు నిద్రపోతాడా వీడు లేచి ఈ యొక్క పర్సు కానీ డబ్బులు కానీ నగలు కానీ కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పరీక్షిస్తున్నప్పుడు ఈ విషయాలు అర్థమవుతున్నాయి. సరే, బాగా నిద్రపోయాడు. వీడు నిద్రపోతున్నా, సరే మధ్యరాత్రిలో లెగొచ్చని చెప్పేసి ఇద్దరు పడుకున్నారు. ఈ మంచి స్నేహితుడు ఏం చేశాడంటే లేచి వీడు నిద్రపోయాడు లేదో చూశాడు. వీడు నిద్రపోయాడు, దొంగ నిద్రపోయాడు. నిద్రపోయినప్పుడు వీడు పర్సు ఇవన్నీ తీసి ఏం చేశాడంటే వాడి దిండి కింద పెట్టాడు. ఎక్కడ పెట్టాడమ్మా? వాడి దిండి కింద పెట్టాడు. పెట్టి దిండి మామూలుగా పెట్టేశాడు. వీడేం చేస్తున్నాడు, వీడి దగ్గర ఉండి దొంగిలించాలని చూస్తున్నాడు. నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత లేచి వీడి బ్యాగ్, వీడి జోబులు, వీడి ప్యాంట్ ఇవన్నీ ఎతికాడు. ఏమో దొరికినాయా? ఏం దొరకలా. ఎక్కడ పెట్టాడబ్బా? ఏమీ దొరకలేదు అని చెప్పి మరలా వచ్చి పడుకున్నాడు. వీడి ఆశ నిరాశ అయిపోయింది. తెల్లవారిపోయిన తర్వాత ఇద్దరు కూడా లేచాడు. లేచిన తర్వాత వీడి ఆలోచన ఏంటి, వీడు ఎక్కడ పెట్టడం రాత్రి అంతా కూడా అని ఆలోచన చేస్తున్నాడు. వీడి ఆలోచనను కనిపెట్టి వీడేం చేసి దాని కింద పెట్టాడు. పొద్దుటే లేచిన తర్వాత మిత్రమా లే అని లేపి వాడి దిండి తీసి వాడి దిండి కింద డబ్బులు అయ్యి తీసుకున్నాడు. ఆశ్చర్యపోయాడు అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా మనలో మనం వెతుక్కోం, ఎప్పుడు కూడా ఎదుటివాడు దాంట్లోనే మనము వెతుకుతాం. కాబట్టి తనలో తాను ఎత్తుక్కోడు కాబట్టి వీళ్ళు అక్కడ భద్రంగా ఆయన దాచుకోగలిగాడు. కాబట్టి అందుకనే పరీక్షించి స్నేహాన్ని చేయమంటున్నాడు. నీ స్నేహితులు ఉన్నారు కదా, నీ స్నేహితులు ఒకసారి పరీక్ష చేసుకో. నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళు ఎవరెవరు ఎలా ఉన్నారో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు ఏమంటున్నాడంటే, నీకు దొరికినటువంటి ఈ లోకపు స్నేహితులాగా కాదు, నేను నిజమైనటువంటి స్నేహితుడిని అని ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే స్థిరాపుత్ర జ్ఞాన గ్రంథంలో 6వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది, దైవభీతి గల వానికి మంచి మిత్రులు దొరుకుదురు, అతని మిత్రులను చూస్తారా. మంచి మిత్రుడు అంటే దైవభీతి గల వారికి మంచి మిత్రుడు దొరుకుతాడు. మంచి మిత్రుడు నీకు ఎలాంటి వాడంటే సురక్షితమైనటువంటి కోట లాంటి వాడంట. ఒక స్నేహితుడు మనకు ఉన్నాడంటే వాడు నిన్ను ఆదుకుంటాడు. వాక్యం మనకి హెచ్చరిక చేస్తాం. స్నేహితుల ద్వారా కొన్ని మంచి విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈరోజు నీకు యేసు ప్రభు మంచి స్నేహితుడు, ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇక నేను మన దాసులని పిలవను, ఏమని పిలుస్తాడంట? స్నేహితుడని పిలుస్తాడంట. మన అందరినీ కూడా ఆయన స్నేహితులుగా చేసుకుంటూ ఉన్నాడు. స్నేహితుల ద్వారా మనం కొన్ని మంచి విషయాలు నేర్చుకోవచ్చు. షడ్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళ ద్వారా ముగ్గురు స్నేహితులు, వాళ్ళ ద్వారా మంచి విషయాలు మనము నేర్చుకో. అలాంటి స్నేహం కావాలి. యోబు ద్వారా మంచి స్నేహం. అది చనిపోయే టైంలో కూడా స్నేహితుల కోసమే ప్రార్థన చేశాడు ఆయన. అలాంటి స్నేహాల గురించి వారి దానియేలు ఎలా ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ ద్వారా మంచి నేర్చుకోవచ్చు. అదే స్నేహితుల ద్వారా మరి చెడును కూడా మనము నేర్చుకోవచ్చు. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు?
12 మంది శిష్యులకి యేసు ప్రభు నా స్నేహితులలా అని పిలుస్తున్నాడు. ఎంతమందిని? 12 మందినే పిలుస్తున్నాడు. కానీ అందులో వాళ్ళందరూ నిజమైనటువంటి స్నేహితులా? కాదు. యోధా ఇస్కరియోతు ఏం చేశాడు? స్నేహితులలో ఒకడు ఏం చేశాడు? స్నేహితునికే ద్రోహం తలపెట్టాడు. యేసు ప్రభువునే అమ్మేశాడు. ప్రభుతో తిరిగాడు, ప్రభుతో భోజనం చేశాడు, ప్రభుతో కలిసి అనేక చోట్లకు ప్రయాణం చేశాడు, ప్రభు పక్కనే కూర్చున్నాడు, ప్రభువును ఆనుకునే ఉన్నాడు. ప్రభువుతో స్నేహం చేస్తూనే ఏం చేశాడమ్మా? ద్రోహము చేశాడు. నీ స్నేహితులు ఎలా ఉన్నారు? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒక వ్యక్తిలో మంచి ఉంటది, చెడు ఉంటది కూడా. నీ స్నేహితుల్లో మంచి ఉంటది, చెడు ఉంటుంది. మనం అనుకుంటాము కదా, ఇది చాలా మంచివాడండి, కడుపు నిండా పెడతాడు, తర్వాత ఎందుకు కడుపు మీద పడతాడు. 2 లక్షణాలు ఉన్నాయి వాళ్ళు స్నేహితుల్లో. 2 లక్షణాలు కూడా ఉంటాయంట. సౌలు గారిని జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ నుంచి. సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడమ్మా? అందరినీ చంపేశాడు. పౌలుగా మారిన తర్వాత ఏం చేశాడు? అందరినీ బ్రతికించాడు. నీ స్నేహితులు అలాంటి వారు. వాక్యం ఈరోజు హెచ్చరిక చేస్తాం. యేసు ప్రభువు నేను నిజమైనటువంటి స్నేహితులను. మంచి స్నేహితుల యొక్క లక్షణాలు, వాడు దైవ భీతి కలిగి ఉంటాడు. మీ స్నేహితుల్లో ఉందా? నీకున్న స్నేహితులు జ్ఞాపకం చేసుకో. దైవ భీతి కలవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాడట. స్నేహితుడిని గౌరవిస్తాడు, నీకు నమ్మదగినటువంటి వాడిగా ఉంటాడు. తర్వాత నీ రహస్యాలను వెల్లడి చేయడు. మీరిద్దరు స్నేహంగా ఉన్నప్పుడు అనేక విషయాలు మీరు చెప్పుకుంటారు. మంచి స్నేహితులైతే ఆ విషయాలను ఎవరికి కూడా చెప్పడం. మంచి స్నేహితుడి యొక్క లక్షణం. ఆయన ఎవరంటే మంచి స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు. నిన్ను గౌరవిస్తాడు నీ స్నేహితుడు. నీ శ్రేయస్సు కోరుకుంటాడు. నువ్వు దినదినం అభివృద్ధి చెందాలంటాడు. కష్టం వచ్చినప్పుడు నీ దగ్గర వాలిపోతా ఉంటాడు. బాధ వచ్చినప్పుడు నీకు వాదారుస్తూ ఉంటాడు. అది మంచి స్నేహితుడి యొక్క లక్షణం. చెడు స్నేహితుడి యొక్క లక్షణం ఏంటి? కొంతకాలం స్నేహం చేసి విడిపోతారు, చిన్న చిన్న విషయాలకే విడిపోతారు. వాడు నిజమైనటువంటి స్నేహితుడు కాదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాడు. మరి చెడు స్నేహితుడి యొక్క లక్షణాలు ఏంటి? ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు చెడు స్నేహితుడు? ఉన్నారా మీకు చెడు స్నేహితుడు? ఉన్నారా లేదా? ఉండే ఉంటారు, చెప్పడం లేదు. యేసుప్రభు అడిగినా చెప్పడం. మంచి స్నేహితులు ఉన్నారా? ఒక ముసలిని ఒక కోతి సహవాసం చేస్తుంది. ఫ్రెండ్స్, ముసలి ఎక్కడ ఉంటుంది? కోతి చెట్టు. ఒక నది ఉంది, నది దగ్గర ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద కోతి ఉంది, నదిలో ముసలి ఉంది. పైన కోతి, నీళ్ళ ఉన్న ముసలి కొన్ని రోజుల తర్వాత ఫ్రెండ్స్ అయ్యి రోజు కలుసుకోండి. ఫ్రెండ్స్ అన్న తర్వాత వారి మధ్యలో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. అవునా? మీ ఇంట్లో ఏదైనా వండుకుంటే అక్కడికి వెళ్తుంది, అక్కడ ఏదైనా వండుకుంటే ఇక్కడికి వస్తుంది. అలాగే కోతి అనుకుందంట, ముసలితో నేను ఫ్రెండ్షిప్ చేశాను కాబట్టి ఏదో ఒకటి దానికి పెట్టాలనే ప్రేమతో చెట్టును ఉన్నటువంటి ఆ పళ్ళు, నేరేడు పళ్ళు అవన్నీ కోసి కోతికి, ఆ ముసలికి వేస్తాం. ఈ ముసలి ఈ కాయలు ఎప్పుడు తినుండదు కదా, ఆ కాయలు తింటే దీనికి పుల్ల పుల్లగా చక్కగా రుచిగా ఉండంటే ఇంకా 4 వేయమంటుంది. అది కోస్తుంది, వేస్తుంది, కోస్తుంది, వేస్తుంది. కదా రోజు జరుగుతా ఫ్రెండ్షిప్ ఏమైపోయింది? బాగా పెరిగిపోయింది. కొన్ని రోజుల తర్వాత ముసలికి ఒక ఆలోచన వచ్చింది. ఈ పళ్ళు చాలా రుచిగా ఉన్నాయి, ఈ కోతి మంచి అన్ని తినేసి ఇంకా టేస్ట్గా ఉన్నాయన్నీ కూడా తినేసి తను తినగా మిగిలిన నాకు వేస్తుంది అనుకుంటా. కాబట్టి మంచి పళ్ళని తింద కాబట్టి దీని మాంసం ఎంత రుచిగా ఉంటుందో, అసలు దీన్ని వేసేదే పోలా అని ఒక ఆలోచన వచ్చేసింది. ఫ్రెండ్షిప్లో ఏమొచ్చేసింది? స్వార్థం వచ్చేసింది. అసలు దీన్ని తినేస్తే దీని గుండెని
దీని మాంసాన్ని తినేస్తే ఇంకా రుచిగా ఉంటుంది, ఇది ఇంత రుచికరమైన పళ్ళు ఉంటుంది అని చెప్పి దుష్ట ఆలోచన చేసి స్నేహంగా ఉంటూనే స్నేహంలో దుష్ట ఆలోచనలు ఉంటాయి. మీరు ఎంత స్నేహితులు అనుకున్నప్పటికీ కూడా వాడు నీకు ఏదో రకంగా కీడు తలపెడతాడు. గ్రంథం చెబుతుంది, మనం కాదు. గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఒక పొల్లు కానీ ఒక అక్షరము కానీ తీసివేయడానికి అవకాశము లేదు. ఈ ముసలి ఒక ప్లాన్ చేసింది. ఏం చేసింది? కొద్ది నువ్వు ఒకసారి నువ్వు నా దగ్గరికి రా, ఈ నది ఈ నీళ్లు ఇవన్నీ నీకు తెలియదు కదా, నువ్వు చెట్టు మీద నుంచి నా వీపు మీద దూకు. నేనేం చేస్తానంటే చక్కగా ఈ నదంతా కూడా నిన్ను చూపిస్తాను, చక్కగా తిప్పుతాను. కోతి కూడా పాపం ఆశపడింది, పిచ్చమొక్క. స్నేహంలో మోసపోతాం. అప్పుడు వెంటనే దూకిన తర్వాత నదిలో తిప్పుతుంది. చాలా ఆనందపడుతుంది కోతి. నా స్నేహితుడు ఇంత చక్కని ప్రదేశాలు నాకు చూపిస్తున్నాడని ఆనందపడతావు. ఎక్కడ ఉంది? ఇది స్నేహంలో ఉంది, నిజమైనటువంటి స్నేహంలో ఉంది. ఈడెక్కడ ఉన్నాడు? ముసలిగాడు స్వార్థంతో ఉన్నాడు. స్నేహంలోనే స్వార్థం. కాబట్టి వీడేం చేస్తున్నాడు? మధ్యలోకి వెళ్ళిన తర్వాత కోతి, నువ్వు నా ఫ్రెండ్వే అయినప్పటికీ కూడా నీ యొక్క పండ్లు ఇవన్నీ కూడా నువ్వు తిని నీ మాంసం చాలా రుచిగా ఉంటుంది, నీ గుండెకాయ నేను తినాలనుకుంటున్నాను, ఇప్పుడు నేను నీ గుండెకాయ తినేస్తాను, ఇక నువ్వు వెళ్ళే మార్గం లేదని తిరిగించేసి కోతి ఎక్కడ ఇప్పుడు మసల మీద ఉంది. బయటికి రావాలంటే మార్గము లేదు. స్నేహంలో కూడా నువ్వు ఇరుక్కుపోతావు. ఎక్కడో నిన్ను తీసుకెళ్ళి ఇరికిస్తారు స్నేహితులు, నువ్వు బయటికి రాలేవు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక కోతి కాసేపు ఆలోచన చేసింది. అక్కడ చేసి చటుక్కున ఒక ఆలోచన వచ్చింది కోతికి. ఓ స్నేహితుడా, నువ్వు నా గుండెకాయని తినాలంటే నేను ముందుగా ఉన్నప్పుడు ఒక మాట చెప్తే బాగుండేది కదా. నా గుండెకాయ నేను చెట్టుకి తగిలించొచ్చాను, నేను వచ్చేటప్పుడే చెప్తే దాన్ని తీసుకొచ్చామండి కదా, తినేదాని పిచ్చమొక్కుంది. ఇది నమ్మేసింది. నువ్వు నన్ను ఒడ్డుకి తీసుకుని అక్కడ తిప్పేవనుకో, చెట్టు మీదకి ఎగిరేసి దాన్ని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను, తిను చాలా టేస్ట్గా ఉంటుందని చెప్పి నిజంగా తినాలని ఆశపడింది. నిజమా అనుకుని గబగబా ఎక్కడికి వచ్చింది? ఒడ్డుకి వచ్చిన వెంటనే కోతి ఏం చేసింది? ఆలోచన. స్నేహంలో అంత మోసం ఉంటుంది. ఈ లోకంలో స్నేహంలో మోసం ఉంది. నువ్వు ఆచితూచి కనిపెట్టి స్నేహం చేయి. నీకు ఎంత తక్కువ మంది స్నేహితులు ఉంటే అంత మంచిది. ఈరోజు యువకులు అందరూ, కొంతమంది వ్యాపారం చేస్తారు, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వ్యాపారం చేస్తాడు, ఒకడొకడ ముంచేస్తాడు, స్నేహంలోనే ముంచేస్తాడు. ఇప్పుడు చూస్తున్నాం మన సొసైటీని చూస్తే, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్. ఇందులో అన్యాయం అయిపోయింది ఎవరు? గర్ల్ ఫ్రెండ్. వాళ్ళ అవసరాలను బట్టి కొంతకాలం స్నేహం చేస్తాడు, తర్వాత నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. అందుకని బైబిల్ గ్రంథం మనకు చెప్తా ఉంది, నువ్వు పరిశీలించి చూసిన తర్వాతే స్నేహితుడిగా అంగీకరించు. ఏదో ఇవాళ చికెన్ కర్రీ పక్కన పంపించాడని చెప్పి వీడు నా ఫ్రెండ్ అని అనుకోవద్దు. అందులో స్వార్థం ఉంది, అందులో మోసం ఉంది. కాబట్టి నువ్వు పరిశీలించి చూసుకుని స్నేహితుని ఏర్పాటు చేసుకో. కానీ నేను ఈ లోకపు స్నేహితుడిని కాదు, నేను నిజమైనటువంటి స్నేహితుడిని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చెడు స్నేహితుడు ఏం చేస్తాడంటమ్మా? దుష్టునికి దూరంగా ఉండాలి. నువ్వు స్నేహంలో కూడా దుష్టులు ఉంటారు. అందుకని మనకు ఒక నానుడు ఉంది, ఏముంది? మంచి స్నేహితుడిని ఏం చేయాలంట? డబ్బిచ్చి కొనుక్కోవాలి. చెడు స్నేహితుడిని ఏం చేయాలంట? డబ్బిచ్చి వదిలించుకోవాలి. సామెత ఒకటి మనకి ఉంది. కాబట్టి మంచి స్నేహితుడు కష్టాలు రాగానే ఏం చేస్తాడు? నాదుకుంటాడు. చెడు స్నేహితుడు ఏం చేస్తాడు? వీడే కష్టాలు ఉన్నవాడు నెమ్మదిగా జారుకుంటాడు. కాబట్టి ఆ దుష్టునికి పెదవుల మీద తేనె పూసి ఉంటుందంట. దుష్ట స్నేహితునికి ఏముంటుందమ్మా? తేనె, పెదవుల మీద తేనె పూసి ఉంటుందంట. అంటే వాడి అవసరాన్ని బట్టి నేను చక్కని తీయని మాటలు చెప్తా ఉంటాడు.
ఆ మాటల్లో నువ్వు కనిపెట్టకపోయినట్లయితే నీకు స్నేహంలో మోసపోతున్న వాక్యం మనకి హెచ్చరిక చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు చట్టం పట్టాలు వేసి తిరుగుతారు, భుజాల మీద భుజాలు అరిగిపోతాయి, అంత స్నేహంగా తిరుగుతూ ఉంటారు. అప్పుడు వీడి ఆడు ఏడు వీడి ఆడు అన్ని చెప్పేసుకుంటా ఉంటారు రాసి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఏదో గొడవ వచ్చేది. అప్పుడు ఏం చేస్తాడు, నీ తీసుకెళ్లి ఊరంతా చెప్తాడు, వీడు నీ తీసుకెళ్లి ఊరంతా రహస్యాలు వెల్లడి చేస్తాడంట. ఎవడు? చెడు స్నేహితుడు. అందుకని ప్రభు ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మంచి స్నేహితుడుగా ఉండాలని ఈరోజు ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యోహాను శుభవార్త 15వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదివితే ప్రభు తెలియజేస్తున్నాడు. చూడమ్మా, తన యజమానుడు ఏమి చేయను దాసుడు ఎరుగడు కనుక ఇక మీదట నేను మిమ్మలను దాసులను పిలువక స్నేహితులని పిలిచాను. యేసు ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమని ఆహ్వానిస్తూ ఉన్నాడు? స్నేహితుడా. మానవులందరినీ కూడా స్నేహితుడా అని పిలుస్తాడంట. ఇప్పుడు వరకు ఏం పిలిచాడు? దాసుడు. దాసుడు అని పిలిస్తే ఏమైంది? స్నేహితుడు అని పిలిస్తే ఏమైనా తేడా ఉందంటారా? దాసుడికి స్నేహితుడికి ఏమైనా తేడా ఉందా? ఏకైనా మిమ్మలను దాసుడని నేను పిలవనంటున్నాడు. దాసుడు అంటే ఎవరు? దాసుడు అంటే ఎవరు? పనివాడు, జీతగాడు. ఒక యజమాని దగ్గర నువ్వు పని చేస్తున్నావు అనుకో, యజమానుడు నీకు అన్ని చెప్తాడా? నీకేం చెప్తాడు? నువ్వు ఏ పని చేయాలో ఆ పనే చెప్తాడు, ఎప్పుడు చేయాలో అప్పుడే చెప్తాడు. అన్నిటినీ నేను కూర్చోబెట్టి నీతో మాట్లాడతాడా? మాట్లాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే దాసుడు ఎంతవరకు ఏం చేయాలి? యజమానుడు ఏం పని చెప్తాడా ఎదురు చూస్తూ ఉండాలి. యజమానుడు చెప్పిన పనినే దాసుడు చెయ్యాలి. దాసుడితో ఎప్పుడు కూడా యజమానుడు కూర్చుని ఆలోచన చేయడు. అరే నువ్వు వెళ్ళి ఆ పని చేసుకురా అంటాడు, అంతే. అది వచ్చిన తర్వాత ఇంకొక పని చెప్తాడు. ఇక నిన్ను దాసుడని నేను పిలవను. ఏమని పిలుస్తాడంట? స్నేహితుడా అని పిలుస్తాడు. స్నేహితుడైతే ఏంటి? స్నేహితుడైతే వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైన దాపరికము ఉండదు. వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకుంటుంటారు. ఏం చేద్దాం, నీ సమస్యకు పరిష్కారం ఏంటి, లేదా నీకు కష్టం ఏంటి, నీకు బాధ ఏంటి అని ఒకరికొకరు స్నేహితులిద్దరు కూడా పంచుకుంటా ఉంటారు. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, నిన్ను దాసుడుగా కాకుండా నా స్నేహితుడిగా నిన్ను పిలుస్తున్నాను. అంటే స్నేహితుడిగా అంటే మన ఇద్దరి మధ్య ఉండాలి ప్రేమ ఉండాలి, మన ఇద్దరి మధ్య ఉండాలి దాపరికము ఉండకూడదు. కష్టాలు, బాధలు, శోధనలు, ఆలోచనలు, రహస్యాలు అన్నిటినీ కూడా స్నేహితులు పంచుకోవాలి. అందుకనే యేసు ప్రభు అంటాడు, నువ్వు నా స్నేహితుడివి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? యేసు ప్రభుతో నువ్వేం చేయాలి? నీ బాధలు, నీ కష్టాలు, నీ అవసరాలు సమస్తం కూడా ఎవరితో చెప్పుకోవాలి? యేసుతో చెప్పుకోవాలి. ఆయన నీ స్నేహితుడు. అందుకని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు, నీ స్నేహితుడు నీ అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నాడు, మంచి స్నేహితుడు. అందుకని అంటున్నాడు, యేసు స్నేహితుల మధ్య ప్రేమ నెలకొని ఉండాలి అంటున్నాడు. నా తండ్రి యందు నాలో నా తండ్రి ప్రేమ ఎలా ఉందో, నా తండ్రి నన్ను ప్రేమించినట్లే నేను నిన్ను ప్రేమించుచున్నాను. అంటే స్నేహితుల మధ్య ఏముండాలి? ప్రేమ ఉండాలి. యేసు ప్రభుకి నీకు మధ్య ఏముండాలి? యేసు ప్రభు నేను పిలుస్తున్నాడు, నువ్వెవరు? నీ ఫ్రెండ్ ఎవరు? ఇప్పుడు యేసు ప్రభు స్నేహితుడా అని పిలుస్తున్నాడు. కాబట్టి నా స్నేహితుడైనటువంటి యేసు ప్రభు స్నేహితుడైనటువంటి నేను, మా ఇద్దరి మధ్య ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే ఏంటమ్మా? చిన్న ప్రశ్న. ప్రేమ అంటే ఏంటి? భిక్ష గారి ప్రేమ అంటే ఏంటి? ఒక్కరి మీద ఒకరికి ప్రేమ. అదే ప్రేమ అంటే ఏంటి? చెప్పండి, ప్రేమ అంటే ఏంటి? ఇష్టం.
అంతేనా? ఒకరి ఎడల ఒకరు ఇష్టము కలిగి ఉండట. ఈయన ఏమంటున్నాడు ఇప్పుడు వాక్యంలో? స్నేహితుల మధ్య ప్రేమ ఉండాలంటున్నాడు. ప్రేమ అంటే ఇష్టం. నీ ఫ్రెండ్ నువ్వు ఇష్టపడాలి, మనస్ఫూర్తిగా ఇష్టపడాలి. ఎవరు నీ ఫ్రెండ్? ఏసై. ఏసై ఫ్రెండ్ ఎవరు? నువ్వు. మీ ఇద్దరి మధ్య ఏముండాలి? ప్రేమ. అంటే ఒకరినొకరు ఇష్టపడాలి. ఇంకా ప్రేమ అంటే ఏంటి? ఇతరుల గురించి ఆలోచించుట. ఎవరి గురించి ఆలోచిస్తావు? గన్నవరంలో ఉన్న ఎవరి గురించి ఆలోచిస్తావా? ఆలోచిస్తావు. నీకెవరైతే ఇష్టమో వారి గురించి నువ్వు ఆలోచన. ప్రేమ అంటే అది. ఇతరుల గురించి ఆలోచించుట, లేదా ఇతరుల యొక్క బాధలను కష్టాలను నువ్వు అర్థం చేసుకోవటమే ప్రేమ. నీకు ఇష్టమైన వాళ్ళకి బాధలు వచ్చినాయి అనుకోండి, నువ్వు కూడా ఏం చేస్తావు? వారి గురించి ఆలోచన చేస్తావు. ఇంకా ప్రేమ అంటే ఇతరుల యొక్క క్షేమమును కోరుకోవాలి. అదే ప్రేమ. ప్రేమించడం అంటే ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకునేదే ప్రేమ. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన లేఖ చూడమ్మా, 1 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 31వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభు చెప్తున్నాడు, మన ఇద్దరి మధ్య, మన స్నేహితుల మధ్య ప్రేమ ఉండాలి. కనుక శ్రేష్టమైనటువంటి చూసారు యేసు ప్రభు అంటున్నాడు, అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి మార్గం ఒకటి నేను మీకు చూపిస్తాను. మార్గాలు చాలా ఉన్నాయి. ఇరుకైన మార్గం ఉంది, విశాలమైన మార్గం ఉంది, గతుకుల మార్గం ఉంది, మెత్తని మార్గం ఉంది, చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ప్రభు ఏమంటాడంటే వీటన్నిటిలో శ్రేష్టమైనటువంటి మార్గమును నేను మీకు ఒకటి చూపించాను. ఏంటిది శ్రేష్టమైంది? 1 కొరింథీయులు 13వ అధ్యాయం 13వ వచనం. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనే 3 ఉన్నాయి. నిలిచియుండును వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. క్రైస్తలో తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యెహోవా వందనం, యెహోవా స్తోత్రం. శ్రేష్టమైనటువంటిది నిరీక్షణ, కొట్టమ్మా, విశ్వాసము, ప్రేమ అనే 3 ఉన్నాయంట. ఈ 3లో శ్రేష్టమైనది ఏంటిది? ప్రేమ. అందుకని స్నేహితుల మధ్య ఏముండాలి? ప్రేమ ఉండాలి. స్నేహితుల మధ్య ప్రేమ లేకుండా నువ్వు నిజమైనటువంటి స్నేహితుడిగా ఉండలేవు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను నిజమైనటువంటి స్నేహితుడు. నీకు నాకు మధ్య స్నేహం ఉంది, ఆ స్నేహంలో ప్రేమ ఉంది. ఆ ప్రేమ ద్వారానే నువ్వు ఏ విషయాన్ని నువ్వు సాధించవచ్చు. ఒక వేటగాడు ఉన్నాడంట, అడవిలోకి వెళ్ళాడు, ఒక హంసని కొట్టాడు. ఒక హంసని బాణంతో కొట్టాడు, పడిపోయింది. పడిపోయేసరికి ఇంత దూరం నుండి కొట్టాడు, అక్కడ పడిపోయింది హంస. బాణం దిగుంది, రక్తం కారుతుంది, కింద పడిపోయింది, వెలవెలలాడుతా ఉంది. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, గబగబా వెళ్ళి బాణాన్ని బయటికి లాగాడు. రక్తం కారిపోతా దాన్ని చక్కగా తుడిసి దాన్ని నెమలి ఒక తడిగుడ్డ తీసుకుని దాన్ని కట్టి దాన్ని తీసి భుజాన్న సంకలో పెట్టుకున్నాడు. అది బాధతో మూలుగుతూ ఉంటే దాన్ని తల మీద చేసి ఇలా నెమరుతూ ఉన్నాడు, ఓదార్పు కలగ చేస్తూ ఉన్నాడు. ఇంతలో కొట్టినోడు అక్కడికి వచ్చాడు. హంస నాది, ఆకాశములు ఎగురుతుంటే బాణంతో పడగొట్టింది నేను, కాబట్టి అది నాది. వీడేమంటున్నాడు, అది చావు బతుకుల్లో ఉంటే దాన్ని కాపాడి గాయాన్ని మాన్పించి దానికి ఓదార్పునిచ్చినటువంటి వాడు నేను, అది నాది అంటున్నాడు. వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నాడు. ఎవరికి ఇవ్వాలా? కాపాడినాడికి ఇవ్వాలా? కొట్టినాడికి ఇవ్వాలా? నువ్వైతే ఏం చేస్తావు? నువ్వు కొట్టావు, నువ్వేమనుకుంటావు?
నీదనుకుంటావా? వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంట, రాజు గారి దగ్గరికి వెళ్ళారు. అదేగా మనం చేసేది ఎక్కడైనా, మన ఇద్దరికి కుదరినప్పుడు ఇంకో చోటకి వెళ్తాంగా. రాజు గారి దగ్గరికి వెళ్ళారు. ఏంట్రా మీ సమస్య? అయ్యా ఆకాశంలో హంస ఎగురుతా ఉంది, నేను బాణంతో కొట్టుకున్నాను, కింద పడింది, అది నాది అంటాడు వీడు. వీడేమంటున్నాడు, అయ్యా నేను వెళ్ళేసరికి అక్కడ అది విలవిలలాడుతూ ఉంది, మరి రక్తం కారుతా ఉంది, దానికి అన్ని చర్యలు చేసి పరిచర్య చేసి నేను జాగ్రత్తగా ఒడిలో పెట్టుకున్నాను, ఇది నాది అంటాడు. రాజు గారికి కూడా మధ్య ఎవరికి ఇవ్వాలో అర్థం కాలేదు. వెంటనే ఏం చేశాడు, మంత్రి గారిని పిలిచాడు. అరే దీనికి పరిష్కారం ఏంటో చూడమన్నాడు. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడంటే ఒక స్టూల్ తీసుకొచ్చాడు. ఒక స్టూల్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అక్కడ పెట్టి ఆ హంసని స్టూల్ మీద కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళిద్దరిని పిలిచాడు, రాజు దగ్గరికి పిలిచాడు. ఇద్దరు కూడా ఇటు వచ్చారు. అరే కొట్టినాన్ని పిలిచాడు, హంసను పిలవరా, అది నీ దగ్గరికి వస్తే నీదే, తీసుకెళ్ళి అన్నాడు. వీడు వచ్చాడు, ఏ హంస నువ్వు ఆకాశం ఉండగా బాణంతో కొట్టి నేను కింద పడగొట్టా కాబట్టి నువ్వు నాదే రా అని చెప్పి చేస్తాడు. అది ఏం చేసింది, తల పనిచేస్తుంది, రాల. 2-3 సార్లు అడిగాడు, రాల. నువ్వు పక్కన నువ్వు రారా, నువ్వు అడుగు. అప్పుడు అడిగాడు, హంస నువ్వు పడిపోతే ఏం చేస్తాను, కాపాడాను, రక్తం అంత కారుతో తులసి నీకు పరిచయం చేస్తాను, హంస నువ్వు రా అనగానే రెక్కలు ఇప్పుకుంటూ వచ్చేసి వాడి చేతిలో వాలిపోయింది. క్రైస్తలో 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 దేనిని బట్టి వచ్చింది ఆ హంస? ప్రేమ. దేన్ని బట్టి వచ్చింది? ప్రేమ. అందుకనే ప్రభు చెప్తున్నాడు, శ్రేష్టమైనటువంటి మార్గము ప్రేమ, దాన్ని మించినటువంటి మార్గం ఏది లేదు. అత్తైనా కోడలైనా మామైనా అన్నైనా బావైనా ఎవరినైనా సరే నువ్వు జయించాలి అంటే నీ యొక్క ప్రథమమైన ఆయుధం ఏంటంటే ప్రేమ. ప్రేమతోనే జయించాలి, నువ్వు దేంతో కూడా జయించలేవు. ఎవరైనా సరే ప్రేమకు తల వంచవలసిందే. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, నేను నిజమైనటువంటి స్నేహితుడను, నేను దాసులను పిలువక స్నేహితులా అని పిలుస్తాను. నీకు నాకు మధ్య ఏముంది? స్నేహం ఉంది. స్నేహితులు మన ఇద్దరి మధ్య ఉండాలి, ప్రేమ ఉండాలి. అది శ్రేష్టమైనటువంటి మార్గమని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. చనిపోయినటువంటి లాజరు దగ్గరికి వెళ్ళాడు యేసయ్య. యోహాను సువార్తలో ఉంది కదా, యోహాను సువార్త 11వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే ఎక్కడికి వెళ్ళాడు యేసయ్య? చనిపోయినటువంటి లాజరు దగ్గరికి వెళ్ళాడు. వింటారా ముగించనా? వింటారా కాసేపు ముగించనా? ఓకే. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడమ్మా? చదువు. ఈయన అతనిని ఎంతగా ప్రేమించుతున్నాడో చూడు అంటున్నారు యేసు ప్రభుని. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు చనిపోయినటువంటి లాజరు దగ్గరికి వెళ్ళాడు. లాజరు దగ్గరికి వెళ్తే అందరూ కూడా ఏడుస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. చనిపోయినప్పుడు మీరు ఏడుస్తారా? చెప్పండి, వేస్తాను. ఏడుస్తారా? మేము ఇప్పుడు గన్నవరంలో ఒక ఆయన చనిపోయారంట. మార్నింగ్ ఉదయం ఎక్కడో చనిపోయారంట. వేరే వేరే రాష్ట్రంలో ఎక్కడో చనిపోయారు. ఉదయం 7 గంటలకు తీసుకొచ్చారంట. మనం అందరం ఇప్పుడు అక్కడ తీసుకెళ్తాం. ఏడుస్తారా? ఆయన ఎవరో తెలియదు కాబట్టి నీకు ఏడుపు. అదే మన బంధువులలో స్నేహితులలో ఎవరైనా మరణిస్తే మనం ఏం చేస్తాం? ఆ ఏడుపు చెప్పాలా? అవసరం వచ్చేస్తుంది. ఎందుకని? వీరిద్దరి మధ్య ఒక ప్రేమ, ఒక బంధం ఉంది కాబట్టి ఆ దుఃఖం అనేది మనకి వచ్చేస్తుంది. ఆయన ఎవరో మనకు తెలియదు కాబట్టి మనకి రాదు. యేసు ప్రభుకి లాజరుకి ఏం సంబంధం? లాజరు అంటే ఇక్కడ మన భూలోకంలో ఉన్నవాడు. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి. యేసు ప్రభు ఎందుకు వెళ్తున్నాడు? యేసు ప్రభు కన్నీరు కార్చని చక్కగా రాయబడి ఉంది కదా అక్కడ 34వ వచనమా? యేసు కన్నీరు లాజరు చచ్చిపోతే యేసు ప్రభు ఎడమా అంటే ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు. వచ్చింది లాజరుని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ అనుకుంటున్నారు యేసు ప్రభు ఏడుస్తుంటే యేసు ప్రభుని చూసి వాళ్ళు అనుకుంటున్నారు, చూడండి ఆయన అతన్ని ఎంతగా ప్రేమించాడో అని ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో యేసు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?
యేసుప్రభు ప్రేమ ఎంత గొప్పదో చూడండి. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో, త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. అంత మధురమైనటువంటి ప్రేమ యేసయ్య. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. పేతురు గారిని జ్ఞాపకం చేస్తున్నాం. యేసు ప్రభు దగ్గర ఈ పేతురు గారు శిష్యులందరూ ఉన్నప్పుడు పేతురుని పిలిచాడు. ఆయన ఎవరు పిలిచాడమ్మా? పేతురుని పిలిచాడు. పేతురుని పిలిచి అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే ఫస్ట్ అడుగుతున్నాడు, వాక్యంలో చూసినట్లయితే యోహాను శుభవార్త 21వ అధ్యాయం 17వ వచనం. యోహాను పుత్రుడైన సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? చాలు. ఎవరు అడిగారు ఈ మాట? ఎవరు అడిగారమ్మా? యేసు ప్రభు అడిగాడు. ఎవరిని అడిగాడు? పేతురు గారిని అడిగాడు. పేతురు గారిని అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు గారిని అడిగినటువంటి ప్రశ్న ఇప్పుడు మనందరినీ ఇక్కడ యేసు ప్రభు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు ఏమన్నాడమ్మా? అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. యేసు ప్రభు వినపడలేదా? వినపడింది కదా. కొద్ది నిమిషాలు ఆగి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా రెండోసారి. ఇప్పుడు పేతురు మొదటిసారిగా ఇప్పుడు అయ్యా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా నేను అని చెప్పాడు. మళ్ళీ కొద్ది నిమిషాలు ఆగి, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసు ప్రభు అడిగాడు. అప్పుడు వెంటనే పేతురు చేతులు కట్టుకుని, అయ్యా నువ్వు నిజముగా దేవుని యొక్క కుమారుడివయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆయన సమాధానము తెలియజేశాడు. ఈ విషయాన్ని నీకు తెలియజేసినది నీ శరీర రక్త మాంసాలు కాదు, నా తండ్రి అయినటువంటి దేవుడు నీకు తెలియజేశాడని యేసు ప్రభు అక్కడ వాక్యంలో తెలియజేస్తున్నాడు. మరి నీ విషయం ఏంటి? ఒక స్నేహితునిగా నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావా? చెప్పాలి మీరు. పేతురు గారు చెప్పినట్టు అయ్యా నేను ప్రేమిస్తున్నానని చెప్తావా? చెప్తావా అని అడుగుతున్నాను చెప్పడం. అక్కడ యేసు ప్రభు పేతురుని అడిగాడు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు నన్ను ప్రేమించుచున్నారా? పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? చెప్పండి. నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించున్నావా? చెప్పాలి మనం. ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా, నా బలము నీవేనయ్యా. ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా, నా బలము నీవేనయ్యా. నేను చెప్పుకున్నా, మీరు చెప్పరే? ప్రభుకు చెప్పండి. ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా, నా బలము నీవేనయ్యా. ప్రభువా
చున్నానయ్యా నా బలము నీవేనయ్యా ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా నా కుటుంబాన్ని కాపాడయ్యా ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా నా కుటుంబాన్ని ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా నా బిడ్డలను దీవించయ్యా ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా నా బిడ్డలను దీవించయ్యా ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా నాకు సమాధానం దయచేయ్యా ప్రభువా ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా నా సంగమును దీవించయ్యా ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా నా సంగమును దీవించయ్యా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ తండ్రి వందనం తండ్రి స్తోత్రం యేసువా వందనం యేసువా స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్నేహితునిగా ఉండాలి అంటే కొన్ని లక్షణాలు మనలో ఉండాలి మిమ్మల్ని స్నేహితునిగా పిలుస్తున్నాను రండి అంటే మీ దగ్గర కొన్ని లక్షణాలు ఉంటేనే ఆయనతో స్నేహితునిగా తీసుకుంటాడు మనకు ఉద్యోగం కావాలంటే ఏం చేయాలి మనకు కొంత క్వాలిఫికేషన్ ఉండాలి అవునా ఆ క్వాలిఫికేషన్ ఉంటేనే ఆ ఉద్యోగానికి మనం అర్హులవుతాం అలాగే స్నేహితుడిగా పిలుస్తున్నాడు నువ్వు ఆయనతో స్నేహం చేయాలి అంటే కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి నమ్మాలి బిలీవ్ ఆన్ ది గాడ్ దేవుడిని నమ్మాలి దేవుడే చెప్తాడు నేను దేవుని స్నేహితుడిని అని నువ్వు చెప్పుకోవడం కాదు ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు అనుకోండి ఆయన నా స్నేహితుడు అని ఎవరు చెప్పాలి నేను చెప్పుకోవాలి నాకు ఇష్టమైతే చెప్పుకోండి అతను నాకు నచ్చలేదు అనుకోండి నా స్నేహితుడు నేను చెప్పుకుంటానా చెప్పుకోను అలాగే నువ్వు ఎవరిని గురించి పరిచయం చేయాలనుకున్నప్పుడు మా బెస్ట్ ఫ్రెండ్ అండి నాకు బాగా క్లోజ్ 20 years ఫ్రెండ్స్ అని వేరే వాళ్ళకి పరిచయం చేస్తాను నీకు ఇష్టమైతేనే అతను మంచి స్నేహితుడిగా ఉంటాడు నీకు ఎలా ఇష్టం అవుతాడు అంటే నమ్మకం ఆయన మీద నీకు నమ్మకం ఉండాలి అందుకని యేసుక్రీస్తు ప్రభు కూడా ఈరోజు వాక్యంలో తెలియజేస్తున్నాడు ఆయనకు స్నేహితుడిగా ఉండాలంటే నీకు నమ్మకం కలిగి ఉండాలి ఆయన చెప్పాలి నేను యేసు ప్రభు స్నేహితుడని నువ్వు చెప్పుకుంటే సరిపోదు అర్థమైందా అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు వాక్యంలో చూడము యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే అక్కడ అబ్రహాముని అంటున్నాడు దేవుడు చదువు అబ్రహాము దేవుని విశ్వసించను అతని విశ్వాసం వలననే దేవుడు అతనిని నీతిమంతుడిగా ఎంచెను అను లేఖనం నెరవేరు అతడు దేవుని మిత్రుడిగా ఎవరు పిలిచారు అబ్రహాం చెప్పుకున్నాడా దేవుడు చెప్పాడు అబ్రహాము నా స్నేహితుడు నిన్ను నన్ను కూడా దేవుడు పిలవాలి ఈ వ్యక్తి నా స్నేహితుడు అని అబ్రహాము పిలిచాడు దేవుడు అబ్రహాము నా మిత్రుడు దేవుడు పలికినాడు ఎందుకు మిత్రుడయ్యాడు అతనిలో ఉన్నటువంటి లక్షణం ఏంటి ఇది చెప్పి ముగిస్తాను ఇంకా చాలా ఉన్నాయి గ్రంథంలో ఇది చెప్పి ముగిస్తాను చాలా వస్తున్నట్టు ఉంది అవునా చాలా వస్తున్నట్టు అందుకని అబ్రహాంకి చెప్పి ముగిస్తాను ఇంకా షడ్రకు మెషకు అబేద్నెగో ఉన్నారు పేతురు గారు ఉన్నారు ఇంకా గ్రంథంలో చాలా మంది ఉన్నారు అవన్నీ చెప్పుకోవచ్చు కానీ అబ్రహాం గారికి చెప్పి ముగిస్తాను కాబట్టి ఇక్కడ అబ్రహాం గారిని దేవుడు పిలుస్తున్నాడు ఏమని పిలుస్తున్నాడు ఈయన నా మంచి మిత్రుడు
మరి నిన్నెప్పుడు పిలవాలి దేవుడు? మంచి స్నేహితుడుగా దేవుడు నిన్ను కూడా నీ పేరు పెట్టి పిలవాలి. అబ్రహాముని ఎందుకు పిలిచాడో వాక్యంలో మనం చూసినట్లయితే, అబ్రహాము ఒక చోట ఇల్లు వేసుకున్నాడు. అయితే చదవాలంటే అవదో, క్లుప్తంగా స్టోరీ లాగా చెప్పేస్తాను. అబ్రహాం చక్కగా ఒక చోట ఇల్లు వేసుకుని కూర్చున్నాడు. శారం వచ్చేసింది, చక్కగా బయట ముగ్గులు వేసేసింది, అలిగేసింది, చక్కగా చుట్టూ గోడ కట్టుకున్నారు, పూల మొక్కలు పెట్టుకున్నారు, పూలు వస్తున్నాయి, చక్కగా పోస్తా ఉంది. ఈలోపు దేవుడు వచ్చి ఏమన్నాడంటే, అబ్రహామా మీరు ఇది ఖాళీ చేసి నేను చూపించే ప్రదేశానికి బయలుదేరాను. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఆవిడికి చెప్పాలి, దేవుడు బయట నాకు కనపడ్డాడు, ఇల్లు వాకిలి అన్ని వదిలేసి ఆయన చూపించే ప్రదేశానికి వెళ్ళిపోమంటున్నాడు. వెళ్ళి శారం చెప్తున్నాడు. శారం ఏమంటది, ఇదేంటయ్యా ఇప్పుడే ఇల్లు కట్టుకున్నాం, ఇప్పుడే మొక్కలు పెట్టుకున్నాం, రేపు మా పూలు పోస్తాయి, చక్కగా ఇక్కడ మనం అనుకూలంగా ఉండిపోతున్నాం, ఇప్పుడు లేచిపోమంటే ఎట్టగా అని చెప్పేసి బాధపడుంటాను. కానీ ఇది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. కాబట్టి నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి బయలుదేరు అని చెప్పి రాత్రికి రాత్రి అన్ని సర్దేసుకుని బయలుదేరేసి ఆయన చూపించిన ప్రదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక డేరా వేసుకున్నాడు. డేరా వేసుకుని మళ్ళీ అక్కడ మొక్కలు పెట్టుకోవడం, పంటలు వేసుకోవడం, పశువులు మేపుకోవడం ఇవన్నీ మొదలెట్టాడు. 1-2 నెలలు చక్కగా అన్ని సమృద్ధిగా ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ దేవుడు కనపడ్డాడు. కనపడి, అబ్రహామా ఎక్కడి నుంచి బయలుదేరాలి, వేరే ప్రదేశానికి వెళ్ళాలి. అదేంటయ్యా ఇక్కడికి వచ్చి 2 నెలలు కూడా అవ్వలేదు, మళ్ళీ వెంటనే బయలుదేరమంటున్నావు అని అనలేదు. ఆయన ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? పరీక్ష పెడుతూ ఉన్నాడు. అబ్రహాముకి అసలు నా మాట వింటాడా లేదా, నా మీద ప్రేమ ఉందా లేదా, నన్ను నమ్ముకున్నాడా, ఇంటిని నమ్ముకున్నాడా, నన్ను నమ్ముకున్నాడా, ఈ భూమిని నమ్ముకున్నాడా, నా మీద ఆధారపడ్డా, ఈ మొక్కల మీద ఆధారపడ్డా, నా మీద ఆధారపడ్డా, ఇక్కడ బావులు, నీరు, చెరువులు, వ్యవసాయానికి దీని మీద ఆధారపడ్డా అని పరీక్ష పెడుతూ ఉన్నట్టు. వెంటనే నువ్వు లేచి బయలుదేరన్నాడు. రాత్రి మళ్ళీ ఏం చేశాడు? గేరాలన్నీ సర్దుకుని మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడంతా డేరాలు కట్టుకుని, ఇల్లు కట్టుకుని అన్ని సిద్ధపాటు చేసుకుంటున్నాడు. అప్పుడు దేవుడికి ఇంకా పరీక్ష పెడుతున్నాడు. అబ్రహాంకి ఏమైనా పరీక్ష పెడుతున్నాడు? ఈయన అసలు ఆ భయభక్తులు కలిగి నా మీద ఆధారపడుతున్నాడా, లేదా వీరికి ఇచ్చినటువంటి సంతానం మీద ఆధారపడుతున్నాడని చివరిలో ఏం చెప్పాడమ్మా? నీ కుమారుని బలిగా ఇమ్మన్నాడు. దేవుడు పరీక్ష. కుమారుడి మీద ఆధారపడుతున్నాడా, నా మీద ఆధారపడుతున్నాడా? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడు పరీక్షలు పెడతాడు. ఈ పరీక్షలను కూడా నువ్వు పాస్ అవ్వాలి. ఆయనతో స్నానం చేయడం అంటే మామూలు విషయం కాదనమాట. అబ్రహాం గారు ఎన్ని పరీక్షలకి చివరికి దేవుని మీద ఆధారపడేటువంటి అబ్రహాము కుమారుని కూడా బలిర్పించడానికి అక్కడికి వచ్చేసాడు. ఇవన్నీ చూశాడు. చూసిన తర్వాత ఏమన్నాడు? ఈయన మనస్సు ఆయనకు అర్థమైంది, ఆయన మనస్సు ఈయనకు అర్థమైంది. దేవుని మనస్సు అబ్రహాంకి అర్థమైంది, అబ్రహాం యొక్క మనస్సు దేవునికి అర్థమైంది. అర్థమైన తర్వాత అప్పుడు అంటూ ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? అనుకున్నటువంటి విశ్వాసము ద్వారా ఈయన నా మిత్రుడు, ఈయన నా స్నేహితుడు. మనమందరం కూడా దేవునికి స్నేహితులుగా మారాలి అంటే ముందేం చేయాలి? ఆయన మీద ఆధారపడి జీవించాలి. యోహాను శుభవార్త 15:14 చూడండి. ఆయనతో స్నేహం చేయాలి అంటే మనకు క్వాలిఫికేషన్ ఉండాలి. చెప్పండి. అదే చదువు, ముందు చదువు, ఇక్కడ చదివింది. నేను ఆజ్ఞాపించినటువంటి వాటిని పాటించనిచో మీరు నా స్నేహితులై. చూశారు, నా ఆజ్ఞలను పాటించినటువంటి వాడే నా స్నేహితుడు. మనందరం కూడా యేసుప్రభు స్నేహితులమే. కానీ నిజమైనటువంటి స్నేహితుడు ఎవడంటే నా ఆజ్ఞలను పాటించువాడే నా స్నేహితుడు. దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారు మాత్రమే దేవునికి స్నేహితులు ఉంటారు. ఏంటి ఆజ్ఞ?
దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని. అది పాటించలేనప్పుడు నువ్వు దేవునికి స్నేహితుడిగా అవలేవు. మనం చెప్పుకోవటమే తప్ప మనం దేవునికి స్నేహితులుగా నా ఆజ్ఞలు పాటించాలి. ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. అందులో ఏంటది? ఇదే నా ఆజ్ఞనిచ్చాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా యొక్క మీరు నిలిచి ఉండండి, నిన్ను వలే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించండి. ఇది నా ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞను పాటించకుండా నేను యేసు ప్రభు స్నేహితుడు అంటే కుదరదు. అర్థమైందా? వాటి నా ఆజ్ఞలను పాటించండి, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించమన్నాడు. అది దేవుడి యొక్క ఆజ్ఞ. ఎంతమంది వచ్చాం మనం దేవాలయం? ఇంకా దేవుడు నీకు స్నేహితుడు ఎట్ట అవుతాడు? అవడు. అవునా? దేవుని ఆజ్ఞలు పాటించువారు జీవితురు, జీవితురు. దేవుని వాక్కులు చాటిన వారు సేవకులు, సాక్షులు. దేవుని ఆజ్ఞలు పాటించువారు జీవితురు, జీవితురు. యేసుని వాక్కులు చాటిన వారు సేవకులు, సాక్షులు. హల్లెలూయా పిత, హల్లెలూయా సుత, హల్లెలూయా ఆత్మ, హల్లెలూయా. హల్లెలూయా పిత, హల్లెలూయా సుత, హల్లెలూయా ఆత్మ, హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు జీవితురు, జీవితురు. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించిన మాత్రం ఆయన చెప్పాడు కదా, నా ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారు మాత్రమే నా స్నేహితులు అవుతున్నారు. కాబట్టి యేసు ప్రభుకి స్నేహితులుగా ఉండాలి అంటే ఆయన ఆజ్ఞకు లోబడి మనము జీవించాలి. ఆయన ఆజ్ఞకు లోబడి మనం జీవించినప్పుడు మనము యేసు ప్రభు యొక్క స్నేహితులు అవుతాం. యేసు ప్రభుని నువ్వు స్నేహితునిగా అంగీకరిస్తే నువ్వు ఏం చేయాలి? నీ రహస్యాలన్నీ ఆయన చెప్పుకోవచ్చు, నీ బాధలన్నీ ఆయన చెప్పుకోవచ్చు, నీ కష్టాలన్నీ ఆయన చెప్పుకోవచ్చు. ఆయన మన నిజమైనటువంటి స్నేహితుడు. ఆయన నీకు సహాయం చేయడానికి స్నేహితుల వలె నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన నీ సమస్తాన్ని కూడా ఆయన నిన్ను దాచి ఉంచుతాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు. నీ క్షేమము కోరుకునేటువంటి వ్యాధి ఎందు, బాధ ఎందు, కష్టములను, సుఖములను, అన్ని స్థితులలో కూడా నీకు తోడుగా ఉంటాడు. ఆ మంచి స్నేహితుడు నిజమైనటువంటి స్నేహితుడు యేసయ్య. అందుకని ఈరోజు వాక్యం మనకు సెలవిస్తూ ఉంది, నేను మేము అందరినీ కూడా స్నేహితులని పిలుస్తూ ఉన్నాను. కాబట్టి మీరు మా ఎత్తకు వచ్చి నాతో స్నేహం చేయాలని యేసు ప్రభు స్నేహితులుగా మనకి ఈరోజు పరిచయమయ్యాడు. కాబట్టి ఆ స్నేహితుని యొక్క దీవెనలు, ఆశీర్వచనాలు మీరందరూ పొందుకోవాలని దేవుడు ఇచ్చిన వాక్యంలో దీవించుగాక. పిత, పుత్ర, పవిత్ర నామమున ఆమేన్.